జనగామ పట్టణంలోని 3వ వార్డులో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇండ్ల మధ్యలో పాములు సంచరిస్తుండటంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారని, మౌలిక సదుపాయాల లేమితో కాలనీల పరిస్థితి దయనీయంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి నివేదికలో. జనగామ పట్టణం 3వ వార్డుతో పాటు 2, 4 వార్డుల శివారు కాలనీల్లో ప్రజల జీవనం భయాందోళనల మధ్య సాగుతోంది. కాలనీల్లో సరైన రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలు లేకపోవడంతో ఇండ్ల మధ్యలో మురుగునీరు నిల్వ ఉండి పాములు, విషపురుగులు సంచరిస్తున్నాయని స్థానికులు వాపోతున్నారు. దాదాపు 15 నుంచి 20 సంవత్సరాల క్రితం ఇక్కడ ఇండ్లు నిర్మించుకుని నివాసం ఉంటున్నామని, గృహ నిర్మాణ అనుమతులు తీసుకోవడమే కాకుండా ఇంటి పన్నులు, ఇతర పన్నుల రూపంలో లక్షలాది రూపాయలు చెల్లిస్తున్నామని కాలనీవాసులు చెబుతున్నారు. అయితే ఇన్ని సంవత్సరాలు గడిచినా కనీస మౌలిక సదుపాయాలు కల్పించకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో మురుగునీరు నిల్వ ఉండి దుర్వాసన వెదజల్లడమే కాకుండా దోమలు అధికంగా పెరిగి ప్రజల ఆరోగ్యానికి ముప్పుగా మారాయని అంటున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో పాములు ఇండ్ల వద్దకు రావడంతో చిన్నారులు, మహిళలు తీవ్ర భయంతో జీవిస్తున్నారని పేర్కొంటున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు స్పందించి కాలనీల్లో సీసీ రోడ్లు, మోరీలు నిర్మించి పాములు, విషపురుగులు, దోమల బెడద నుంచి రక్షించాలని 2, 3, 4 వార్డుల శివారు కాలనీల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. మా వార్డులో ఇప్పటికి 15 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ ఒక మోరీలు లేవు, ఏం లేవు. ఎట్లా ఉన్న డ్రైనేజ్ అట్లే ఉన్నాయి. పక్కనే 3వ వార్డు చాలా ఇబ్బందికరంగా ఉంది. పాములు చాలా ప్రాబ్లమ్స్ అవుతుంది. వర్షం కొంచెం కొద్దిపాటి వర్షానికి మొత్తం వరద అవుతుంది సార్. కొంచెం కనకరించి కొంచెం మోరీలు వేయించి ప్రయత్నం చేయండి సార్. రోడ్లు అసలే లేవు సార్. సీసీ రోడ్లు కూడా మట్టి రోడ్లు లేవు, సీసీ రోడ్లు లేవు, ఏం లేవు సార్. కొంచెం చూడండి సార్ ప్లీజ్. మరి దాని పక్కన గుంతలు తీసుకొని చాలా ఇబ్బంది అవుతుంది సార్. నమస్కారం. బాలాజీ నగర్ కాలనీలో మేము ఇల్లు కట్టుకొని గత 10 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల వరకు వేరే వాళ్ళు కట్టేవాటి 16 సంవత్సరాలు అవుతుంది. మేము ఒక 10 ఇయర్స్ అయితే కట్టి మాకు ఇక్కడ మోరీలు లేవు, సీసీ రోడ్లు లేవు. మాకు ఇక్కడ వర్షం పడితే కూడా అన్ని నీరు ఆగి మాకు ఇంట్లో మొత్తం దోమలు అవన్నీ వస్తున్నాయి. మా పరిస్థితి ఏం ఖాళీలో చాలా వరకు పట్టించుకుంటలేరు. దీని గురించి బాగా అన్ని మున్సిపల్ ట్యాక్సీలు ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నాయి మేము, అయినా కూడా మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరు. దయచేసి మున్సిపల్ చైర్మన్ గారు, కమిషనర్ గారు అందరూ కలిసి కౌన్సిలర్ గారు అందరూ కలిసి మమ్మల్ని పట్టించుకొని ఇక్కడ సీసీ రోడ్లు కానీ మోరీలు కానీ ఖచ్చితంగా ఇవ్వాల్సిందని కోరుచున్నాం. నిన్న మొన్నప్పుడు ఇక్కడ పాముల బెడదలు ఒకటి చిన్నపిల్లలు బయటకాడ భయపడుతున్నారు. 2 పాములు వచ్చినాయి. మాకు ఇప్పటికీ అందరూ భయపడుతున్నారు. దయచేసి అందరూ మమ్మల్ని పట్టించుకోవాలని కోరుతున్నాం. అది జనగామ పట్టణంలోని దిగువ ప్రాంతంగా ఉన్నటువంటి 3వ వార్డు, బాలాజీ నగరు, జ్యోతి నగరు, అదే రకంగా ఈ 3వ వార్డును ఆనుకొని ఉన్నటువంటి 4వ వార్డు, అటుపక్క 2వ వార్డు ఏదైతే ఉన్నాయో ఇవి జనగామ పట్టణానికి శివారు ప్రాంతాలుగా ఉన్నాయి. కొత్తగా అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతం. ఈ కొత్తగా అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతంలో ప్రజలు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ముఖ్యంగా రోడ్లు లేవు, డ్రైనేజీ లేవు. ఇవాళ డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం వల్ల వాళ్ళు వాడుకున్నటువంటి నీళ్లు ఏవైతే ఉన్నాయో ఎటు పోవాలో తెలియని పరిస్థితి. అవన్నీ కూడా ఇళ్ళ మధ్యలో నిలిచి తీవ్రమైనటువంటి ఇట్లా దుర్గంధం వీస్తూ ఉన్నది. దీనివల్ల ఇవాళ దోమలు, ఈగలు, విషపురుగులు కూడా వస్తూ ఉన్న పరిస్థితి ఉన్నది. ఇళ్ళల్లో ప్రతి కుటుంబంలో చిన్న పిల్లలు కూడా ఉన్నారు. ఆ దోమల వల్ల తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఇలా వాళ్ళు కోరుకుంటుంది వాడకట్ల ఒకటే, కనీసం మౌలిక సౌకర్యాలు అయినటువంటి రోడ్లు, మురికి కాలువలు ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతూ ఉన్నారు. మరి అలా ఇక్కడ ప్రాపర్టీ ట్యాక్సెస్, అదే రకంగా ఇంటి నిర్మాణం జరుగుతున్నప్పుడు కట్టినటువంటి ట్యాక్సెస్ విపరీతంగా పెద్ద ఎత్తున కడతా ఉన్నారు. ఇలా ట్యాక్సులు కడుతున్నటువంటి ప్రజలకు సౌకర్యాలు కల్పించాల్సినటువంటి బాధ్యత పాలకులకు ఉంటుంది, మున్సిపాలిటీ యంత్రాంగానికి ఉన్నది, అధికారులకు ఉన్నది. అందుకోసం వాళ్ళేమో గొంతమ్మ కోరికలు కోరట్లేదు. కనీసము డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచండి, రోడ్లు వేయండి అని చెప్పేసి అంటారు. ఇక్కడ చాలా వరకు మట్టి రోడ్లు ఉన్నాయి. ఈ మట్టి రోడ్లు కూడా మున్సిపాలిటీ ఏర్పాటేమీ చేయలేదు. ప్రజలు ఎవరి ఇంటికాడ వాళ్ళే మట్టి పోసుకొని ఇలా వేలాది రూపాయలు పెట్టి మట్టి పోసుకున్నారు.
అంటే ఇలా అభివృద్ధి చెందుతున్నటువంటి వార్డును మరింత అభివృద్ధి చేస్తే ప్రజలు ఇలా గౌరవించి మున్సిపాలిటీని అది చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకోసం ఇవాళ మేము మున్సిపాలిటీ కమిషనర్ గారికి అదే రకంగా చైర్మన్ గారికి ఈ 3వ వార్డు ప్రజల తరపున అదే రకంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ ఈ వార్డును అభివృద్ధి చేస్తే ఒక పక్క కలెక్టర్ ఆఫీసు, మరొక పక్క హైదరాబాద్ రోడ్డు, ఇంకొక పక్క సూర్యాపేట రోడ్డు అన్నిటికీ అందుబాటులో ఉన్నది. కాబట్టి అందుబాటులో ఉన్నటువంటి దీన్ని లోపలికి వచ్చి చూస్తే చాలా తీవ్రమైనటువంటి సమస్యలు ఉన్నాయి. తక్షణం మన మున్సిపాలిటీ మరి అలా చైర్మన్ గారు కమిషనర్ గారు ప్రత్యేక దృష్టి పెట్టి Welcome to Shloka Kids School, where every child's journey begins with happiness and care. A place filled with smiles, love, and joyful learning. Inside our classrooms, children learn through fun activities like singing, dancing, and drawing, guided by caring and friendly teachers. We offer playgroup nursery, LKG, UKG, Grade 1 and Grade 2, focusing on strong foundation through playful and interactive learning. Along with studies, we encourage outdoor play, helping children build confidence, friendships, and a healthy lifestyle. Shloka Kids School, located at Hyderabad Road, Kurmawada, Jangan. Admissions are now open. Contact us at 8340-908-023 or 9032808023. Enroll your child today for a bright future. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558288081, 9247896607.